మీరు జీవితాలు ఇలా ఉండవు. ఖచ్చితంగా కాలేబు యెహోషువ వలె ఉండబోతున్నారు. ఆశీర్వాదాలు పొందుకునే వాగ్దానాలు పుత్రులుగా మీరు ఉండబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓరాల భాష వాక్యంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. వాక్యం అనేటప్పటికీ అటెన్షన్ అయిపోవాలి, అటెన్షన్గా ఉండాలి. 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడియందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట కూడు అనగా చీటిని దినమునకును నెలకును ఆధారాలను 12వ నెల వరకు వేయించు వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏమనగా, నీ రాజ్య సమస్తము అన్నిటి అందు ఇక్కడ హామాను అన్నటువంటి ఒక దేవునికి విరోధమైనటువంటి ఒక దుష్టుడు లేచాడు అన్నమాట. ఈ హామాను దేవుని బిడ్డైనటువంటి మొర్దెకైని చూసి వీడిని చంపడము చాలా ఈజీ అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఈయన్ని చంపడం చాలా ఈజీ అంటే ఈయన్ని చంపడం చాలా స్వల్ప కార్యం. ఎవరిని? దేవుని బిడ్డని. హల్లెలూయా. వాక్యం ధ్యాస పెట్టండి. ఈజీ అనుకుని ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు జాతి అంతటినీ కూడా 127 దేశాలని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్నాడు. 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఒకే డేట్ పెట్టుకుని ఆ డేట్ లో అందరినీ కూడా చంపేస్తాను. వీళ్ళన్న వాళ్ళు అసలు బతికి ఉండకూడదు. దేవుని బిడ్డలు అన్నవాడు అసలు బతికి ఉండకూడదు. దేవుని బిడ్డలైన వాడు బతికి ఉండకూడదు అని చెప్పి ఏదో ఉద్రేకం. ఎప్పుడు ఆమె చెప్పాలా, ఎప్పుడు హల్లెలూయా చెప్పాలా, కాన్షియస్ లో ఉన్నారు. యూదులందరూ మొత్తం వాళ్ళనంట ఎలా అంటే చూడండి, 13వ వచనంలో ఆదారు అన్న 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకుని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానం అన్నిటికీ పంపించారు. చూడండి దేవుడు పెట్టారు. ఒక్కడు చాలు కదా ఏదైనా చేయాలంటే. ఆడైనా ఒక్కడు చాలు, మనమైనా ఒక్కడు చాలు. హల్లెలూయా. ఈ ఒక్కడు ఏమనుకున్నాడంటే చాలా పెద్ద ప్లాన్ వేసాడు. ఈ యొక్క మొర్దెకై ఒక్కడనే చంపితే ఏం లాభం? ఇది చాలా ఈజీ, చిటికలో జరిగిపోద్ది, నాకు అధికారం ఉంది. కానీ ఈ జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఎక్కడైతే దేవుడి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, పిల్లలనేమి, యవనస్తులనేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి అందరినీ చంపేసి వాళ్ళ కలిగి ఉన్న ఆస్తిని లాగేసుకోవాలని ఒక పెద్ద శాసనాన్ని తెచ్చేసాడు రాజుగారి దగ్గర. ఏం తెచ్చాడు? శాసనం. అంటే
అంటే అది జరిగిపోవడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక బయలుదేరినమాట, ఒక హామీ బయలుదేరి. హల్లెలూయా. ఓకే, నువ్వు ఏం చేస్తావో చేసుకొని రా చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే రాజుల కోసము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, ఏం చేస్తావో చేసుకోంటే ఇంకా మొత్తం ఏం చేశాడంటే పెద్ద పేపర్లు ప్రింట్ చేయించి 127 దేశాలు కదా, అందరినీ గుర్రాల మీద పంపించేసి ప్రతి ఊర్లో పోస్టర్లు అంటించేశాడు అనమాట. సినిమా పోస్టర్లు ఉంటాయి కదా మనకు, అలాగా ప్రతి ఊర్లో పోస్టర్లు అంటించేశాడు. పలానా ఆధారు 13వ తేదీ 12వ నెల, హల్లెలూయా, డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు అందరూ కూడా చంపబడాలి. ఇది హామాను యొక్క కుట్ర దేవుడి బిడ్డల మీద. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలకి ఒక కష్టం వచ్చినప్పుడు, అది మామూలు కష్టం కాదండి, చాలా భయంకరమైన పరిస్థితి. ఆ టైంలో దేవుడి బిడ్డలు ఏం చేయాలి? నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? మోర్దెకై ఏం చేశాడు? 4వ అధ్యాయము 1వ వచనము. మోర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. మోర్దెకై ఏం చేశాడంటే ఆయన మహాశోకంలోకి మునిగిపోయాడు. అయ్యో, డేట్ పెట్టేశారు, మొత్తం ఆ రోజు మొత్తం అందరినీ చంపేస్తారే, ప్రార్థన చేయాలి అని చెప్పి శోకముతో వేదనతో హల్లెలూయా ప్రార్థన చేస్తున్నానికి వచ్చాడంట. అయితే ఈయన ఏం చేశాడంటే, ఈమె కూతురు ఎవరో తెలుసా? ఈమె కూతురు ఎవరు? యువరాణి. ఏ రాజు అయితే నీకు నచ్చినట్టు చేసుకో అని మంత్రికి చెప్పాడో ఆ రాజు యొక్క భార్య. హల్లెలూయా. ఈమె దగ్గరికి మోర్దెకై ఏం చేశాడంటే వర్తమానం పంపాడు మాట. ఏమని పంపాడంటే, ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పి. చూడండి, అది 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు అతనికి ఇచ్చెను. అంటే ఏదైతే ఒక పోస్టర్ ఉందో ఆ పోస్టర్ ఏమొచ్చి రాణికి తెలియదంట. రాణికి తెలియదు మాట, ఎస్తేరుకి తెలియదు. ఆ పోస్టర్ ఒకటి ఇచ్చి, ఇదిగో ఈ విధంగా పలానా డేట్ అని రాసేసి యూదులందరూ కూడా చంపబడాలని చెప్పి మీ రాజుగారు ఒక ఆజ్ఞ పంపించారు అని చెప్పి మోర్దెకై ఏం చేశాడు? ఆమె దగ్గరికి ఆ తాకీదు ఏదైతే ఉందో కదా, రాశారు కదా, ప్రింట్ చేయబడిన ఆ ప్రింట్ తీసుకొని వెళ్ళి ఇచ్చారన్నమాట. ఎవరికి? ఎస్తేరుకి. చూడండి, అప్పుడు అంతటా 9వ వచనం చదవండి. ఎస్తేరు మోర్దెకైతో చెప్పమని హతాకునకు ఏమని సెలవిచ్చింది? పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃపురంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు రాజు సేవకులందరికీ సంస్థానములో ఉన్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. చాలమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాణి గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? హల్లెలూయా. ఎవరండి? ఎస్తేరు రాణి. నేను కానీ ఇప్పుడు వెళ్ళానంటే 30 రోజుల నుంచి రాజుగారు నా దగ్గరికి రావట్లేదు, నేను కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇది చెప్పానంటే ఆయనకి కానీ కోపం వచ్చింది అనుకోండి, ఆయన
పిలవకుండా ఎవరైనా వెళ్తే ఆయన దగ్గరికి ఆయన చంపేస్తాడని ఒక ఆజ్ఞ ఉందంట దేశంలో. కనుక నన్ను పిలవలేదు, ఆయన దగ్గరికి రాలేదు, ఇప్పుడు నేను చెప్తామంటే నేను కానీ వెళ్ళానంటే ఆయన కోపం వస్తే నన్ను చంపేస్తాడు. ముందు భార్యకి ఆల్రెడీ విడాకులు ఇచ్చేసాడు, రెండో భార్యగా నేను ఉన్నాను, నన్ను ఆయన చంపేస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను ఉదయకాలం ప్రార్థనలో పరిశుద్ధాత్మ నాతో ఏం చెప్పాడో తెలుసా? ఎస్తేరు పడిపోయిన మాటలు మాట్లాడుతుంది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంతవరకు నాకు తెలీదు. ఎస్తేరు పడిపోయిన మాటలు మాట్లాడుతుంది. అమ్మో నేను చచ్చిపోతానేమో, అమ్మో నేను ఏటైపోతాను, నా పిల్లలు ఏటైపోతారో, నా కుటుంబం ఏటైపోతానో. హల్లెలూయా. తన కోసం తాను ఆలోచన కలిగి మాట్లాడుతుంది. అక్కడ ఏమవుతున్నాయి? కొంపలు అంటుకుంటున్నాయి. ఏమవుతున్నాయి? ఇప్పుడు ఎక్కడికి కాలిపోతుంది అనుకో, అమ్మో నేను కాలిపోతానేమో, నేను ఎందుకు అక్కడికి వెళ్ళడం అనుకుంటే మరి అది స్వార్థం కాదా? నువ్వేం చేయాలి? వెళ్ళి నీళ్ళో లేకపోతే ఇసుకో మట్టో. నేను మొన్న ఇక్కడ చర్చిలో ప్రేయర్ చేసుకుని వెళ్తుంటే పక్కన కాలిపోతున్నాయి, బళ్ళన్నీ కాలిపోతున్నాయి. చిన్న తెప్పాలతో నీళ్ళు వేస్తున్నాడు ఒక అతను. తెప్పాలతో నీళ్ళు వేసి ఎలాగవుతుంది? అవి పేలిపోతున్నాయి, అవి ట్యాంకులు కదా, ఏదో స్పీడ్గా అయ్యండి అని చెప్పాము. మంటలు కాలిపోతుండేటప్పుడు నువ్వు అమ్మో నాకెందుకు లేని ఉంటే కరెక్టా? లేదు అంటే నువ్వు వెళ్ళి అమ్మో ఏమవుతుందో, ఎవరికి ప్రమాదం జరుగుతుందో నేను తెగించి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి ఆపడానికి ప్రయత్నించడం అది గొప్ప విషయం కదా. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. కొట్టుకుంటున్నాడు, నీళ్ళు లేక కొట్టుకుంటున్నాడు, సహాయం కొరకు కేకలేస్తున్నాడు ఏదో కొన ప్రాణంతో. నాకెందుకులే బాబా వెళ్ళిపోతావా? అది నీ స్వార్థం. క్రైస్తవులకి స్వార్థం ఉండకూడదు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఎస్తేరు అమ్మాయి చదువమ్మా ఈ పత్రిక, పిల్లల్ని, వయసు పిల్లల్ని, చిన్న పిల్లల్ని అందరినీ చంపేస్తారట, నువ్వు రానివి కదమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా, నీ మూర్తికి లెటర్ పంపితే. అమ్మో నేను చచ్చిపోతాను, ఇప్పుడే పెళ్ళైంది కదా, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఏం లేదు, ఎంజాయ్ చేయొద్దా అని చెప్పి ఆ విధమైన మైండ్ సెట్, పడిపోయిన మైండ్ సెట్ తో మాట్లాడుతుంది ఎస్తేరు. హల్లెలూయా. అభిషిక్తులు పడిపోతే హామాన్లు రెచ్చిపోతారండి. హల్లెలూయా. అభిషిక్తులు లేవాలి, ఎవరింట్లో వాళ్ళు లేవాలా? నీ ఇంట్లో నువ్వు పడిపోయావంటే దెయ్యాలన్నీ మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇంట్లో ఏమీ ఉండదు, కరువు వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి, మనశ్శాంతి ఉండదు, మంచిగా నిద్ర రాదు, ఏదో ఒక రోగం నీ మీద అలాగా నిన్ను పీడిస్తుంటది, గొడవలు అవుతుంటాయి. ఇవన్నీ దెయ్యాల మాట వచ్చి పనిచేస్తాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు లేచి బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఉదయకాలంలో దేవుడు బలిపీఠం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసా? బలిపీఠం అంటే ప్రార్థన. ప్రార్థన అంటే కొంతమంది దృష్టిలో ఏంటి? కిరాణా లిస్టు. ఏంటది? ప్రార్థన అంటే కిరాణా లిస్టు. మొత్తం లిస్ట్ అంతా చెప్పి అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతారు అన్నమాట. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు ఉదయకాల ప్రార్థనలో. బలిపీఠం అంటే అగ్ని ఆరకూడదు బలిపీఠం మీద. మీకు వీలైతే మంగళవారం చెప్తాను ఈ మెసేజ్. అగ్ని ఆరకూడదు, ప్రార్థన ఆరిపోకూడదు. దాని మీద ఏముండాలంటే నిర్దోషమైన ఒక పశువు ఉండాలి. ఏముండాలి? నిర్దోషమైన పశువు అంటే ఏంటో తెలుసా మీకు? పాత నిబంధనలో పుట్టిన వెంటనే ఏం చేస్తారంటే పాలు తాగాక ఆ పిల్లని వేరేగా దేంతో ముట్టుకోకుండా పెంచుతారు అన్నమాట. ఇంకొక దాంతో ఇంకొకటి కాకుండా జాగ్రత్తగా దాన్ని ఒక్కదాన్ని పెంచి దాన్ని తీసుకెళ్లి అర్పణగా అర్పిస్తారు అన్నమాట. దేవుడు కోరుకో అని చెప్పేసి. హల్లెలూయా. బలిగా నీవే బలిపీఠం మీద అర్పించబడాలి. పాత నిబంధనలో బలి వేరు, కొత్త నిబంధనలో బలి వేరు. నీవు నిర్దోషంగా ఉదయ కాలంలో దేవుడి సన్నిధికి వచ్చి కడుక్కోవాల్సినవన్నీ కడుక్కొని, దేవా నన్ను అంగీకరించయ్యా, నేను ఒక అర్పణగా నీకు అర్పింపబడతాను,
నన్ను ఏమి పోవాలి, నన్ను ఏమి తీసివేయండి నాయన అని అప్పగించుకొని సమర్పించుకొని దేవుడు పాదాల మీద పడి బలిపీఠం మీద మీరు ముందు అర్పించుకోవాలి. హల్లెలూయా. ఏది కడుక్కోవాలి ఏవైనా. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే ఎలా పుట్టాడంటే పాప స్వభావంతో పుడతాడు. మన స్వభావము నీకు ఇష్టం లేని నాలో ఏముందో అవన్నీ తీసేయండి ప్రభా. ఒక వస్త్రాలు ధరించుకున్నట్టు ఏసైని నేను ధరించుకోవాలి ప్రభా అని చెప్పి మనము ఉదయ కాలంలో ప్రతిరోజునంట పౌలు ఏమంటాడు తెలుసా? దినము నేను చనిపోతున్నాను. ఏమన్నాడు పౌలు? రోజు చచ్చిపోయేవాడంట. ఫస్ట్ ఏమంటాడంటే నేను ఇది చేయకూడదు అంటున్నాను, కానీ అదే చేస్తున్నాను. నాలో నాకు వ్యతిరేకంగా ఒకటి పనిచేస్తుంది అంటాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటాడంటే నేను రోజుకి చచ్చిపోతున్నాను. విపరీతమైన అసూయ చచ్చిపోయినందులో, విపరీతమైన కోపము చచ్చిపోయినందులో, విపరీతమైన స్వార్థము చచ్చిపోయినందులో, ఎవరైనా బాగుపడితే ఏడ్చే స్వభావము చచ్చిపోయినందులో, అన్నిట్లో చచ్చిపోయి ఆయన లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? నేను జీవించటం లేదు, యేసే నాలో జీవిస్తున్నాడని. నన్ను చూస్తే యేసును చూసినట్టే అన్నాడు. సంఘంతో అంటాడు మీకు క్రీస్తు స్వరూపం రావాలయ్యా, నాకు చాలా వేదన వస్తుంది, నేను మారిపోయాను, మీరు కూడా మారాలని నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. సంఘం అంటే అది నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండడం కాదు, నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారాలి. స్తోత్రం. బలి అర్పణ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఉదయ కాలంలో ఇది ముందు నువ్వు చేయాలి. ఆయనకి నువ్వు అంగీకరించబడాలి. కిరణాలు చదివేయడం కాదు ప్రార్థన అంటే, అంగీకరించబడాలి. తర్వాత ధూపం ఉండాలి. ఏముండాలి? ధూపం అంటే ఏంటి? ఆరాధన. నోవాహు అట ఆ జలప్రళయం ముగిసిపోయిన తర్వాత ఆ వాడలో నుంచి దిగాక ఆయనకి బలి అర్పించినప్పుడు, ధూపం వేసినప్పుడు ఆయన వచ్చి ఆ యొక్క ధూపాన్ని ఆస్వాదించి ఇంపైన సువాసనగా ఉందంట. ఆయనకి అది చాలా ఇష్టపడ్డాడు అంట. హల్లెలూయా. నువ్వు ఆరాధనలో ఆయన ఇంప్రెస్ చేయగలగాలి. హల్లెలూయా. రికమెండేషన్ అనుకోండి. ఆరాధనలో ఏం చేయాలి? మీరు బాగా ఆయన ఆరాధించాలి, గణపరచాలి. తర్వాత నీ విన్నపములు ఆయనకి తెలియచేయాలి. ఎలా తెలియచేయాలి అంటే అడుక్కునే ప్రార్థన కాదు. హల్లెలూయా. ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హల్లెలూయా. లాజరు సమాధి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి ఆకాశం వైపు చూసి, ఆయన మీద ఆకాశం ఎప్పుడు తెరవబడి ఉండేది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు వెళ్ళాలంటే ఆకాశం నీ మీద తెరవబడి ఉండాలి. ఉదయకాల ప్రార్థనలో ఆకాశం తెరవబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుడు వెళ్ళారా, ఆకాశం వైపు చూసి ఎప్పుడు నా ప్రార్థన వింటున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. నీకు ప్రార్థన ఎలా చేయాలో చెప్తుంది. అని దేవుడిని స్తుతించి సమాధి వైపు తిరిగి లాజరు బయటికి రా అన్నాడు. కమెంట్ చేశాడు. ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. అంతేకాని ప్రభువా నా అప్పులు తీర్చవా అంటే తీర్చడాయన. యేసు నామములో అప్పులన్నీ తొలగిపోను గాక. యేసు నామములో రహస్యంలో ఉన్న ధనము నా దగ్గరికి వచ్చును గాక. సొంత గృహం వచ్చును గాక. నాకు ఆరోగ్యం వచ్చును గాక. ఆయన ఏం చేసేవాడు? ప్రతిదీ శాసించేవాడు. ఆయన రాజు ఏం చేస్తాడు చెప్పండి? రాజు ఏం చేయాలి? అవునా? బంట్రో దగ్గరికి వెళ్ళిన ఆయన ప్లీజ్ రా, బతుమాలు కొట్టాను రా, వెళ్ళి చేయరా అంటాడా? ఆడేస్తాడు సింహాసనం మీద కూర్చొని. హల్లెలూయా. నువ్వు ఉదయ కాలంలో నేను ఒక రాజుని, నేను ఒక యాజకుడను అని సింహాసనం మీద కూర్చొని ఆర్డర్ వేసినట్టు నువ్వు అన్ని ఆర్డర్ వేసేసి నీకు వచ్చేస్తాయి అవన్నీ.
ఎందుకంటే సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది. దానియేలు ప్రార్థించాడంటే 21 రోజు ఉపవాసం ఉండి దేవుడు కదిలిపోయాడు, దేవదూతలు కదిలిపోయాడు, సైతాన్ కూడా కదిలిపోయాడు. విజయం ఎవరికి వచ్చింది? దానియేలుకి వచ్చింది. సైతాన్ కూడా కదులుతాడు. కొంచెం ఇంకా ఏంటి ప్రార్థిస్తుంటే ఇంకొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది, ఎవరికంటే కొంచెం బాగా బంధకాలు ఉన్నది కదా అనిపిస్తుంది. వాడు కూడా కదులుతాడు అనమాట. అమ్మో నన్ను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, వీళ్ళకి ఎలాగొకలాగా ఆపాలి ఆపాలి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు ఇంకా గట్టిగా నిలబడ్డావు అనుకో, హల్లెలూయా, దేవుని సమాధానము పరలోకం నుంచి. మనం మీకేం చెప్పిన దేవదూత భూమి నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన ఉంది. దేవదూతలు ఏమవుతున్నాయి? ఎక్కుతూ దిగుతూ. ఎందుకు ఎక్కుతున్నాయి, ఎందుకు దిగుతున్నాయి? నీ ప్రార్థనలన్నీ పైకి తీసుకెళ్తున్నాయి, నీ ప్రార్థన సమాధానాలన్నీ తీసుకొని వస్తున్నాయి. నువ్వు తెరవబడే ఆకాశం కింద ఉన్నావు. యెహోవా మినిస్ట్రీలో ఉన్నావా? నువ్వు తెరవబడే ఆకాశం కింద ఉన్నావు. నేను బల్ల బుద్ధి చెప్పగలను, మీరు ఆశీర్వదించబడబోతున్నారు. నా దేవుడి మీద నాకు నమ్మకం, నా ప్రార్థన అంతగా దేవుడిని కదిలిస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్ నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా, అంటే ఇలా ప్రార్థించాలి అని చెప్పాను మాట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఎస్తేర్ ఏమంటుంది? పడిపోయింది ఎస్తేర్. పెళ్ళయింది కదా, కొంచెం కొంతమంది పెళ్ళయి పిల్లలు పుడితే మరి దేవుడు ఉండదు, చర్చి ఉండదు, ఏముండదు. లక్ష్మి ఏది మోకాళ్ళు వేసిపోయి ఓ ప్రార్థన చేసేది. ఇప్పుడు పాప ఎట్టి వెళ్ళిపోతుందో, పాప అట్టి వెళ్ళిపోతుందో. హల్లెలూయా. ఏది నిన్ను దేవుడి నుంచి కదిలించకూడదండి. అది ఆశీర్వాదమైన, అది కష్టమైన. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు, నువ్వు ఆయనకి దగ్గరగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అయితే ఎస్తేర్ అలా మాట్లాడుతుంటే చూడండి, ఇక్కడ 12వ వచనం చదవండి. ఎస్తేరు యొక్క మాటలు మోర్దెకైకి తెలుపగా, చూడండి మోర్దెకై ఎవరో తెలుసా? ఆమెకి ఆత్మీయ తండ్రి, భక్తిలో నేర్పించిన ఆత్మీయ తండ్రి, ప్రార్థనలో బలపరిచిన ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఆయన ఏమని చెప్తున్నాడు చదవండి. రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలచుకొనవద్దేస్తాను. నేను రాణిని కదా, నన్ను ఎందుకు చంపుతారులే, యూదులందరూ వాళ్ళని చంపితే చంపండి, నన్ను చంపలేరు కదా అని నువ్వు అనుకోవద్దు. హల్లెలూయా. ఎవరిని హెచ్చరిస్తున్నాడు? ఎవరిని? మీరు ఊరుకుంటారా? ఒక సేవకురాలు మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు ఊరుకుంటారా? లోబడేదే గొప్ప విషయం. హల్లెలూయా. మహారాణి 127 దేశాలకి మహారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజు. హల్లెలూయా. ఆమె దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావా ఎస్తేరు? చదవండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు ఈ సమయం కొరకే దేవుడు అక్కడ నిన్ను రాణిగా నియమించాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే నీ మీద ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయనకి నిన్ను ఎందుకు నియమించుకున్నాడు అది నీకు ముందు తెలియాలా. హల్లెలూయా. నీ పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు చదువులో ఎంతగా కంప్లీట్ అవ్వాలి, వాళ్ళు ఆ టైంలో కంప్లీట్ చేయబడాలి. ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఒకే క్లాసులో కూర్చునేటట్టు ఉండకూడదు. వాళ్ళు రక్షణలోకి వచ్చే టైంలో రక్షణలోకి రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందే టైంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలా. ఉద్యోగం వచ్చే టైంలో ఉద్యోగం పొందాలా. మ్యారేజ్ అవ్వాల్సిన టైంలో మ్యారేజ్ అవ్వాలి. పిల్లలు కనాల్సిన టైంలో పిల్లలు కనాలి. అన్ని కూడా క్రమంగా వాళ్ళ జీవితంలో జరగాలి. హల్లెలూయా. అందుకు మీరు వాళ్ళని ఆశీర్వదించి ప్రార్థించాలి.
ప్రభు చిత్తం ఏమైందో కూడా మీరు ప్రార్థించాలి. నా పట్ల ఏమై ఉంది దేవుని చిత్తం అని అడగాలి మీరు. హల్లెలూయా. ఈమెకి ఏ పిలుపు ఉందంటే ఈ టైంలో యూదులను రక్షించడానికి అక్కడ ఆమె మహారాణిగా చేయబడింది. ఏం చేయబడింది? హల్లెలూయా. అయితే ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు మూర్తికి ఏమంటాడంటే, నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. నువ్వు ఈ టైంలో ఏమి చేయకుండా ఒకవేళ ఉంటే, మా దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు సహాయం చేయకపోతే వేరొక దగ్గర నుండి సహాయం వస్తుంది. నీవు దేవుడు కొరకు చేయాల్సింది చేయకపోతే దేవుడు పనులు ఆగిపోతాయా? వేరొక దగ్గర నుండి సహాయం వస్తుంది, ఇంకొకరు వాడుకుంటాడు. ఒక మోషే ఆగిపోతే యెహోషువ వచ్చాడు. హల్లెలూయా. నీవే నష్టపోతావు. కనుక నీవు ఈ సమయంలో అలా ఉంటే దేవుడు ఇంకో దగ్గర నాకు సహాయం పంపిస్తాడు వేస్తాడు. కానీ నువ్వు జాగ్రత్త, దేవుడి చిత్తం నుండి పక్కకి వెళ్ళిపోయావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడంట. దేవుడి సంఘంలో సేవకుడు నిజంగా గర్దిస్తే తైలాభిషేకం అని అంగీకరించినటువంటి దావీదు లాంటి మనసు కలిగి ఉండడం గొప్ప విషయం తెలుసా? హల్లెలూయా. అయితే దేవుడు బిడ్డలారా, ఆదివారం అస్సలు టైం ఉండదు, ఎన్నో వాక్యాలు వస్తాయి. కానీ మీకు మంగళవారం వాక్యం బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను. చదవండి. అప్పుడు ఎస్తేరు మూర్తికి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 రోజులు అన్నపానములు చేయకుండా ఉండండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునకు ప్రవేశిస్తాను, నేను నశించేదను. ఏమన్నది? అసలైన మాట. ఒక గసురు గసిరితే సరిగ్గా లైన్లోకి వచ్చేసింది. అందుకే సేవకుడు ఒక గసురు కూడా, వాళ్ళతో ఒక గద్దింపు కూడా, అది నీకు ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. ఈ ఆత్మీయ తండ్రి గద్దింపుగా ఏమైందంటే లోబడిపోయి ఏమంటుందో తెలుసా? రాణి లోబడింది. నీకు చిన్న ఉద్యోగం వస్తే లోబడరే, చిన్న ఆశీర్వాదం వస్తే లోబడరే. ఏంటి నాకు చెప్తారా మీరు? అందరికంటే నేనే ఎక్కువ దశంభాగం ఇస్తానని అంటారా? నేను దేనికి లోకం, నన్ను ఎవరు కొనుక్కోలేదు. నువ్వు 1,00,000 రూపాయలు దశంభాగం పెట్టినా నేను నీకు సోపేయను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఆయన కొనుక్కున్నాడు, ఆయన కోసమే బ్రతుకుతాను. 3 మంది సోప్ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. బాగా నొలగొచ్చినట్టు సబ్బు కొడతారు, నీకు అంత పైకి ఎత్తేస్తారు. హల్లెలూయా. నాలో వేదన వచ్చేస్తుందండి అలాంటి పడిపోయిన వాళ్ళని చూసినప్పుడు. మండాల్సిన టైంలో మండకుండా, ప్రార్థనలో ఉండాల్సిన టైంలో ఉండకపోతే వేదన వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు బిడ్డలారా, ఎస్తేర్ ఏమంటుందో తెలుసు, నేను నశించినా నశించుతాను. దేవుడికి ఇది కావాలి, మాట కావాలి. దేవుడు ఆమె ఏం చేస్తుంది? 3 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తెగించింది. ఏం చేసింది? తెగింపు ఉండాలి. ఒకవేళ రాజు కోపం వచ్చి నన్ను చంపేమని ఆర్డర్ వేస్తే చేస్తే చచ్చిపోతాను, నా ద్వారా అనేకులు రక్షించబడాలి. ఉదయం వెళ్తే నిద్ర చాలదేమో, నీరసం వచ్చేస్తుందేమో, లేదు తెగించి రావాలా. ఆదివారానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు అధిగమించుకొని రావాలా. సరిగ్గా దేవుళ్ళు ఎదగలేదన్న భావం మీకు ఉండాలా. ఏంటి నేను ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నానండి, నాకు సరిగ్గా విశ్వాసం లేదండి, సరైనటువంటి పోరాటం, అందుకే పోరాటం, మంచి పోరాటం పోరాడుతున్నాను అంటాడు. విశ్వాస సంబంధమైన పోరాటం ఉండాలి. హల్లెలూయా. అన్నిట్లో ఎదగాలి కదా. ఆకలి ఆశ ఉంటే తప్ప అన్నిట్లో ఎదగలేరండి.
ఈమె ఏం చేసినట్టు తెగించింది. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా, దేవుడు నాకేం చెప్పాడో తెలుసా, ఆమె లేచింది, దులుపుకొని లేచింది. పరిస్థితులన్నింటినీ వెనక్కి లాగేసి ఆమె నిలబడింది. నిలబడిన వాళ్ళు కావాలి. మీ ఇంట్లో మీరు నిలబడితే మీ పరిస్థితులు అన్ని మారిపోతాయి. మీరు ఏవైతే బాధ పెడుతున్నాయో అవన్నీ మారిపోతాయి. బైబిల్లో అక్షరాలు ఇది జరుగుతుంది. ఉద్యోగం కావాలని నువ్వు ఆదివారం రాకుండా, అసలు ప్రార్థనే చేయకుండా, నువ్వు ఎక్కడో దూరంగా దేవుడికి వెంబడిస్తే ఎలా జరుగుతుంది? నేను ఇక్కడ చించుకున్నా ఏం జరగదు. హల్లెలూయా. నువ్వు లేవాలి. నువ్వే పరిస్థితుల్లో ఎక్కడ పడ్డావో అక్కడ లేవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎస్తేరు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా, ఆవరణంలో నిలవబడి ఉండేడం రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. అబ్బబ్బ, కోపం పుట్టలేదంట. ఏం పుట్టింది? దయ పుట్టిందంట. అక్కడ నిలబడినప్పుడు ఏం చేయాలంటే, కోపం వచ్చి నేను పిలకుండా ఎందుకు వచ్చావు, నిన్ను నేను చంపేస్తానని ఆజ్ఞ ఉందంట. కానీ ఇక్కడ ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా, ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 127 దేశాలకి మహారాణి కదా. రాజ్యంలో సగం అంటే 127 దేశాల్లో 13 ఏంటండి 127 కదా. ఎన్ని అవుతున్నాయి? 63. మొత్తం దేశాలు రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు. సగం ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంతగా దేవుడు అక్కడ కార్యం చేస్తాడో చూడండి. చంపబడాల్సినటువంటి ఒక ఆజ్ఞ ఉంది అక్కడ. ఆయనకి దయ పుట్టించేసి ఆయనకి ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? పరిస్థితులు మార్చేస్తుంది. ఎస్తేరుతో అంటున్నాడు, ఏం కావాలి, నీకేం కావాలి? దేవునికి స్తోత్రం. ఎస్తేరు చాలా జ్ఞానవంతురాలండి. జ్ఞానవంతురాలు. తన ఇల్లు కట్టుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఇల్లు చక్కగా కట్టుకోవాలి. ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలు అయితే ఎస్తేరు అన్నదంట, 2 రోజులు భోజనం పిలిచింది. అదంతా టచ్ చేస్తే చాలా టైం అయిపోతుంది కదా. ఇక్కడ మీకు పాయింట్లోకి వచ్చేస్తాను. 7వ అధ్యాయంలోకి వచ్చేయండి. 3వ వచనం చదవండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినే ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు, హతం చేయబడుటకు, నశించుటకు నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. హల్లెలూయా. ఆమె ఏమంటుందో తెలుసా? నీకేం కావాలని మరలా రాజు అడిగితే, రాజా నా విజ్ఞాపన ఆలకించు, నా ప్రాణాన్ని కాపాడు అంటుంది. ఎవరి ప్రాణాన్ని? రాణి ప్రాణాన్ని కాపాడంటే ఇదేంటి? రాణి నువ్వు, నీ ప్రాణం ఎవరు తీయగలరు? ఎవడికి అంత దమ్ము? హల్లెలూయా. అసలు ఈ ఆలోచన వచ్చినాడు ఎవడని అన్నాడంట రాజు. అంటే విందుకి ఎవరు పిలిచింది తెలుసా? హామాను కూడా పిలిచింది. ఏం చేసింది? హల్లెలూయా. ఇదిగో ఈ హామానే అని చూపించింది. అదే స్తోత్రం. హల్లెలూయా. రాజుకి కొంచెం గాబరా అయిపోయి ఏం చేయాలో తెలియదు మాట. పక్కన మంత్రి ఉండాలి రాజుకి మాట. హల్లెలూయా. ఏది చేయాలన్నా మంత్రి ఉండాలి పక్కన. ఏం చేయాలో అర్థం ఒక తోటలోకి వెళ్ళిపోయాడు అంట పరిగెత్తి. ఎక్కడికి వెళ్ళాడు? తోటలోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగింది? నా రాణిని చంపుతానన్నాడు ఆడు. ఆయనకి ఎంత గుండెలు, ఎంత ధైర్యం అని ఆలోచించుకొని మళ్ళా గదిలోకి వచ్చాడు. వచ్చేసరికి ఈ హామాన్ ఏం చేస్తాడంటే రాణి కాలు మీద పడి, హల్లెలూయా,
జాగ్రత్తగా వెళ్ళండి. రాణి కాలు మీద పడి నా ప్రాణభిక్ష పెట్టవా, ప్లీజ్ నన్ను రక్షించవా, ప్లీజ్ నన్ను బతికించవా అని ఆమెని వేడుకుంటున్నాడంట. రాజుగారికి ఎలా కనిపించింది తెలుసా? రాణిని బలవంతం చేస్తున్నట్టు కనిపించిందంట. చూడు, చూపులో కూడా దేవుడు అన్ని మార్చేస్తాడండి. హల్లెలూయా. ప్రతిదీ మార్చేస్తాడు. నువ్వు ప్రార్థించేసి దేవుళ్ళలో నిలబడితే నీ ఎదురుగా ప్రతి పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. అయితే వెంటనే ఏమన్నాడంటే, నా ఎదుటి నా రాణిని బలవంతం చేయనా? అది చదువుతారా? 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. నగరవనంలో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న సయ్యి మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయుడా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాన ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హార్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నువ్వు లేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ప్రార్థనలో నువ్వు నడుము కట్టుకుని నిలబడితే ఏమవుతుందో తెలుసా? ఈ బెదిరించి భయపెట్టి ఈ దెయ్యాలన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. నీకు బతకనివ్వకుండా చేస్తున్నాయి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి, ప్రశాంతత లేదు నీకు. అవన్నీ ఏమవుతుందో తెలుసా? నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎస్తేరు కాళ్ళ దగ్గర ఎవరున్నారు? హామాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరో తెలుసా? సైతాను. దేవునికి స్తోత్రం. ఈ సైతాన్ కట ఉరి తీయమన్నాడంట రాజు. హామానులు హతం చేయబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి శాపము, ప్రతి దెయ్యము ఈ ఇంట్లోని గాని సంఘములో గాని హతము చేయబడి నీకు ఆశీర్వాదం వస్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నాడంట, ఈ హామాను ఒక్కడే చేస్తే చాలు, ఈ హామానికి 10 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళని కూడా చంపేయాలని అన్నదంట. వాళ్ళందరినీ చంపేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షుషాను పట్టణము ఆనందించి సంతోషమొందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము సంతోషము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎదుట భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా ఈ మినిస్ట్రీ ఇది జరుగును గాక. హల్లెలూయా. మొర్దెకై ఎంత ఆశీర్వదించబడిపోయాడు. ఉరికొయ్యి చేసి ఉరికొయ్యి మీద చంపాలనుకున్నాడు, కానీ ఆయన ఎలాగంటే హామాను ఉద్యోగం ఆయనకు వచ్చేసింది. రాజ వస్త్రాలు, రాజ కిరీటము, ధూమ్ర వర్ణములు గల వస్త్రములు ధరించుకున్నవాడై. చూడండి, కొన్నిసార్లు శత్రువు మనకి చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు మనకి ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఏదో ఆ వాచ్మెన్ ఉద్యోగం మొర్దెకై చేసుకుంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? మంచి పదవిలో ఉన్నాడు. ఎవరు? హామాను. మన ఉత్తుగుత్తునే వేలు పెడితే ఏమంటది? చీమ పుట్టలో వేలు పెడితే కుట్టనా మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు లేవాలి. ఏమవ్వాలి? నువ్వు పడిపోయి ఎస్తేర్లా మాట్లాడితే అవదు. అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో నిద్ర ఏమైపోతామో, నాకు అనారోగ్యం
అన్ని తెగించుకొని నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి నీ జీవితంలో కార్యం చేయాలి. హల్లెలూయా. నువ్వు నిలబడాలి. మోర్తికే చావాలి కానీ హామాను ఉద్యోగం మోర్తికేకి వచ్చింది, హామాను బట్టలు మోర్తికేకి వచ్చాయి, హామాను కిరీటము మోర్తికేకి వచ్చాయి, హామాను ఇల్లు మోర్తికేకి వచ్చేసింది. హల్లెలూయా. ఆ రోజు ఆనందము, సంతోషము. ఏ డేట్ ఇచ్చాడు కదా ఆ డేట్ లో నంట వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇప్పటికి యూదులు ఆ పండగ చేసుకుంటారు, ఆధారాన్ని పండగ చేసుకుంటారు 12వ నెలలో. హల్లెలూయా. యూట్యూబ్ లో చూపిస్తారు అన్నమాట. ఇవి వేస్తే ఈ వాక్యాలన్నీ చదువుకొని వాళ్ళు ఆ పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఆచరిస్తారు వాళ్ళు. ఈ రోజు మనకి ఎస్తేర్ ద్వారా విడుదల కలిగింది. దేవుడే చేశాడు అదంతా, కానీ ఎస్తేర్ నిలబడింది. గ్రంథానికి పేరు ఏకంగా ఎస్తేర్ అని పెట్టారు. దేవుడు నువ్వు నిలబడితే నీ సమస్యలన్నీ తుడిచేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడ్డాడు. అయితే నీకు ఇందాక ఒక వాక్యం చదివించి, మీరు కానీ స్తుతించకపోతే, మీరు కానీ కదలకపోతే రాడు. రాయి స్తుతిస్తుందా? కదులుతుందా? దేవుడు కదిలిస్తే కదులుతుంది. నువ్వు కొంతమంది రాయిలాగా ఉంటారండి. ఆరాధన చేసినప్పుడు నేను కళ్ళు తెరిచి చూసి కొంతమంది అలా అటు, కొంతమంది ఎటు చూసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి ప్రభా ఇల్లు అనిపించిందంట. ఆ భక్తితో, ఆ అభిషేకం నాకు కావాలయ్యా అని ఎంతో భక్తితో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ అవునా, ఇజ్రాయేల్ అందరికీ వాగ్దానం ఉంది. పొందుకున్న వాళ్ళు ఎంతమంది? నిలబడిన వాళ్ళే. అవునా, కాలేబు యెహోషువ ఏమయ్యారు? నిలబడ్డారు. మీరు నిలబడితే మీరు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటారు. మీరు ఇక్కడ ఉండి కూడా నిలబడలేకపోతే నేనేం చేయలేను. ఆ రాళ్ళలాగా ఉంటే ఏం చేయలేను నేను. హల్లెలూయా. దేవుడి వాక్యం మీద దీవించుగా బలానందం తీసుకుందాం.